ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. రేపటి నుంచి 3 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం. ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని మొదటిసారి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వీడియోలోని వివరాలను తెలుసుకున్నట్లయితే, నగరంలోని విద్యార్థులకు, ఉద్యోగులకు హైదరాబాద్ కలెక్టర్ శుభవార్త చెప్పారు. విద్యార్థులకు అయితే 3 రోజులు సెలవులు, ఉద్యోగులకు పెయిడ్ హాలిడేస్ ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఈ మేరకు నగర కలెక్టర్ హరిచందన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చు. దీనిలో భాగంగా నగరంలో పలు సంస్థలు, ఆఫీసుల్లోని ఉద్యోగులకు 3 రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించారు. నవంబర్ 11, 12, 14 తేదీల్లో ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. అలానే విద్యార్థులకు కూడా ఈ 3 రోజులు సెలవులు ప్రకటించారు. ఆ వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు నవంబర్ 11న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పోలింగ్కు ముందు రోజు అనగా నవంబర్ 10న, పోలింగ్ నాడు అనగా నవంబర్ 11న, ఆ తర్వాత ఓట్ల లెక్కింపు నాడు అనగా నవంబర్ 14న విద్యార్థులకు సెలవులు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. అయితే ఈ సెలవులు అందరికీ వర్తించవు అని చెప్పుకోవచ్చు. పోలింగ్ కేంద్రాలు, లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయబడిన కార్యాలయాలు, సంస్థలకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పుకోవచ్చు. ఈ మేరకు ఆయా సంస్థల ఆఫీసుల విభాగాధిపతులు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఉత్తర్వుల్లో వెల్లడించారని చెప్పుకోవచ్చు. ఎన్నికల వేళ ఎక్కువగా పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు. అలానే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆయా స్కూళ్ళు, ఆఫీసుల్లోని ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలుసుకోవచ్చు. ఇదిలా ఉండగా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ బూతులు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేసిన వారికి మాత్రమే సెలవులు వర్తిస్తాయని తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోలింగ్ నిర్వహించే ప్రాంతాల్లో 4 రోజుల పాటు మద్యం దుకాణాలు మూసివేస్తూ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 9న సాయంత్రం 6 గంటల నవంబర్ 11న సాయంత్రం 6 గంటలకు వరకు 4 రోజుల పాటు పలు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు నిషేధాజ్ఞలు అమల్లో ఉండనున్నాయని చెప్పుకోవచ్చు. మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా 2,74,90,000 మందికి ఈ సమాచారం చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా ఫ్రెండ్స్, మీ స్నేహితులకు, బంధువులకు ఈ సమాచారం చేరవేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయడం ద్వారా ఎంతోమందికి సమాచారం చేరుతుంది. అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైలీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన, ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా మన ఛానల్ని చూసిన వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ, ప్రభుత్వాలు తీసుకొచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.